ఈ వీడియో వచ్చి రీసెంట్ గానే నేను బిగ్ బాస్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. మంచిగా చూసారు. మంచి సపోర్ట్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ బిగ్ బాస్ రీసెంట్ గానే అయిపోవడం జరిగింది. కళ్యాణ్ పడాల అయితే విన్ అవ్వడం జరిగింది. ఒక కామన్ మ్యాన్ గా ఎంటర్ అయ్యి అసలు ఇంతమంది ఫాలోవర్స్ ని పెంచుకొని మంచిగా విన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బిగ్ బాస్ అయిపోయింది. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే బీబీ జోడీ సీజన్ 2 అయితే స్టార్ట్ అవబోతుంది. 27న స్టార్ట్ అవబోతుంది. మా టీవీలో అది ప్రతిరోజు 9 PM అయితే వస్తుంది. వాటి గురించి అయితే అప్డేట్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఎపిసోడ్ గురించి అండ్ 27th నుంచి మనకి ప్రతిరోజు ఎపిసోడ్స్ వస్తాయి కదా! ప్రతి ఒక్క ఎపిసోడ్ గురించి రివ్యూ చేస్తాను. అక్కడ ఏమన్నా తప్పులు జరిగినా, మంచిగా డాన్స్ ఏసి జడ్జెస్ ఒకవేళ రాంగ్ గా చెప్పినా, ఎలా చెప్పినా గానీ దాని గురించి క్లియర్ కట్ గా చెప్తాను. క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. మాకు ఈ అప్డేట్స్ కావాలి, మాకు మీ రివ్యూ కావాలనుకునే వాళ్ళు దయచేసి మనల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో బీవీ జోడీ గురించి మీ మొబైల్ లోకి అయితే వస్తుంది. అండ్ క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అసలు ఏంటి, ఎవరెవరు దీంట్లో మొత్తం 11 జోడీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ హోస్ట్ గా ఎవరు చేస్తున్నారు, అండ్ జడ్జెస్ గా ఎవరు చేస్తున్నారు, మొత్తానికి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి లైక్ అయితే చేయండి. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది మీ లైక్ వల్ల. నేను మీకోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తాను. మీరు నా కోసం దయచేసి ఆ లైక్ అయితే చేయండి. అదొక్కటే నేను కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి. అండ్ దీనికి వచ్చేసి హోస్ట్ గా మన ప్రదీప్ అన్న అయితే చేస్తున్నాడు. ప్రదీప్ అన్న హోస్ట్ గా చేస్తే ఎట్లుంటుందో తెలుసు కదా. ఎంటర్టైన్మెంట్ షురు మామూలుగా ఉండదు. ఒక రేంజ్ కి తీసుకొని పోతాడు ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారనమాట ప్రదీప్ అన్నని. మన పక్కింటి అబ్బాయి లాగా ఉంటాడు. ఆ కామెడీ చేసే విధానం కానీ, మంచిగా ఏ పండగ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, దసరా వచ్చినా, దీపావళి వచ్చినా, మంచిగా ఏ ప్రోగ్రామ్ పెట్టినా ప్రదీప్ అన్నని తీసుకొని వస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువగా ప్రదీప్ అన్ననైతే ఇష్టపడడం జరుగుతుంది. దీనికి కూడా మంచిగా ఇది కూడా అటు న్యూ ఇయర్ కి అండ్ సంక్రాంతికి ముందుగానే వస్తుంది కాబట్టి ప్రదీప్ అన్ననైతే పెట్టడం జరిగింది హోస్ట్ గా. మీ అందరూ కూడా బాగా నచ్చుద్ది అనుకుంటా. ప్రదీప్ అన్న ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే దయచేసి ఒక కామెంట్ వేసుకోండి మామ, ప్రదీప్ అన్న అని. నెక్స్ట్ జడ్జెస్ వచ్చేసి దీనికి శేఖర్ మాస్టర్ అయితే ఉండడం జరిగింది. అండ్ శ్రీదేవి గారు ఉండడం జరిగింది. సదా గారు ఉండడం జరిగింది. వీళ్ళు ముగ్గురు జడ్జెస్ గా చేయబోతున్నారు దీనికి బీబీ జోడీ సీజన్ 2 కి. నెక్స్ట్ ఇంకా జోడీస్ మాట్లాడుకోవాలంటే మొత్తం 11 జోడీస్ ఉన్నాయి. ఒక్కొక్కరి పేర్లు చెప్పుకుంటూ పోతా. ధనరాజ్ అండ్ భానుశ్రీ వీళ్ళొచ్చేసి, ధనరాజ్ వచ్చేసి సీజన్ 1 లో వెళ్ళాడు బిగ్ బాస్ కి. అండ్ భానుశ్రీ వచ్చేసి సీజన్ 2 లో వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి ఒక పేరుగా డాన్స్ అయిపోతున్నారు. మరి ఎలా చేస్తారో ఏంటో మనం చూడాలి. ఫస్ట్ మొత్తం అన్ని పేర్స్ చదువుతాను, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ జోడీ 2 వచ్చేసి ఆర్జే చైతు అండ్ కీర్తి. వీళ్ళిద్దరు పేరుగా అయిపోతున్నారు. ఆర్జే చైతు వచ్చేసి ఇతను ఒక ఓటీటీ అండ్ సాంగ్స్ కూడా పాడుతుంటాడు. అండ్ షార్ట్ ఫిలిమ్స్ అవి కూడా చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ కీర్తి వచ్చేసి సీజన్ 6 లో బిగ్ బాస్ కి వెళ్ళడం జరిగింది. వీళ్ళు జోడీ 2. జోడీ 3 వచ్చేసి విశ్వక్రాజ్ అండ్ నేహ. వీళ్ళిద్దరూ జోడీగా చేయబోతున్నారు. విశ్వక్రాజ్ వచ్చేసి బిగ్ బాస్ కి సీజన్ 5 లో వెళ్ళడం జరిగింది. నేహ వచ్చేసి సీజన్ 6 లో వెళ్ళడం జరిగింది అనమాట. వీళ్ళ ఒక జోడీ. నెక్స్ట్ జోడీ 4 వచ్చేసి నాగమణికంఠ అండ్ ప్రియాంక సింగ్. వీళ్ళిద్దరూ ఒక జోడీ. నాగమణికంఠ వచ్చి సీజన్ 8 లో వెళ్ళడం జరిగింది బిగ్ బాస్ కి. అండ్ ప్రియాంక సింగ్ వచ్చేసి సీజన్ 5 లో అయితే వెళ్ళడం జరిగింది అనమాట. జోడీ 5 వచ్చేసి అమర్దీప్ అండ్ నైనిక. వీళ్ళతో ఒక పేరు. అమర్దీప్ వచ్చి సీజన్ 7 లో వెళ్ళాడు బిగ్ బాస్ కి. అండ్ నైనిక వచ్చి సీజన్ 8 లో వెళ్ళడం జరిగింది. అండ్ జోడీ 6 వచ్చేసి సాయి శ్రీనివాస్ అండ్ నైని పావని. వీళ్ళతో ఒక పేరు. శ్రీనివాస్ వచ్చేసి రీసెంట్ గానే సీజన్ 9 లో వెళ్ళాడు బిగ్ బాస్ కి. అండ్ నైని పావని వచ్చేసి సీజన్ 8 లో అయితే వెళ్ళడం జరిగింది. అండ్ జోడీ 7 వచ్చేసి మానస్ అండ్ సృష్టి వర్మ. మానస్ వచ్చేసి సీజన్ 5 లో అయితే బిగ్ బాస్ కి వెళ్ళడం జరిగింది. అండ్ సృష్టి వర్మ వచ్చి సీజన్ 9 లో అయితే బిగ్ బాస్ కి వెళ్ళడం జరిగింది. వీళ్ళది ఒక పేరు అనమాట. అండ్ జోడీ 8 వచ్చేసి అఖిల్ అండ్ వసంతి. అఖిల్ వచ్చేసి సీజన్ 4 లో బిగ్ బాస్ కి వెళ్ళడం జరిగింది. అండ్ వసంతి వచ్చేసి సీజన్ 6 లో బిగ్ బాస్ కి వెళ్ళడం జరిగింది. అండ్ జోడీ 10 వచ్చేసి డిమోన్ పవన్ అండ్ రీతు. వీళ్ళది ఒక పేరు. డిమోన్ పవన్ వచ్చేసి సీజన్ 9 లో వెళ్ళడం జరిగింది. అండ్ రీతు కూడా సీజన్ 9 లోనే వెళ్ళడం జరిగింది బిగ్ బాస్ కి. జోడీ 11 వచ్చేసి కళ్యాణ్ పడాల అండ్ తనూజ. వీళ్ళది ఒక పేరు అనమాట. వీళ్ళు వచ్చేసి కళ్యాణ్ పడాల వచ్చి సీజన్ 9 లో వెళ్ళడం జరిగింది బిగ్ బాస్ కి. అండ్ తనుజ కూడా సీజన్ 9 వెళ్ళడం జరిగింది. వీళ్ళల్లో
ప్రెజెంట్ అసలు ఎవరు మీ ఫ్యాన్? మీరు ఎవరి జోడీ మీకు బాగా నచ్చింది నేను చదివినలో? దాని గురించి మీ ఫేవరెట్ జోడీ గురించి అయితే కామెంట్ చేయండి. తెలుసుకుందామండి. తెలుస్తుంది కదా! ఎవరికి ఎక్కువగా ఎవరి పేరు ఎక్కువగా వస్తుందో చూద్దాం. అంటే నెక్స్ట్ మీరు ఆ పేర్లు పెట్టలేకపోయినా జస్ట్ నేను జోడీలు చదివాను కదా! జోడీ 6, జోడీ 7 అలాగైనా పెట్టండి. ఒకవేళ పేర్లు పెట్టలేకపోతే అంత ఓపిక లేకపోతే. నెక్స్ట్ వీళ్ళలో వచ్చేసి నాకు తెలిసి సారీ కళ్యాణ్ పడాల, తనుజ వీళ్ళిద్దరిది బాగా హైలైట్ అవుద్దనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్ గానే బిగ్ బాస్ అయిపోయింది. అయిపోయింది కాబట్టి వీళ్ళిద్దరి పేరు కొంచెం హైలైట్ అయిద్దనైతే నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డీమాన్ పవన్ అండ్ రీతు వీళ్ళది కూడా కొంచెం హైలైట్ అయిపోయి అనిపిస్తుంది. ఇదే రీసెంట్ గా బిగ్ బాస్ అయిపోయింది. వీళ్ళ పేరు కూడా కొంచెం హైలైట్ అయింది కాబట్టి వీళ్ళది బాగుండొచ్చు. కొంచెం హైలైట్ అవ్వచ్చు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకెవరబ్బా అమర్‌దీప్ అండ్ నైనిక వీళ్ళది కూడా కొంచెం హైలైట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచిగా డాన్స్ ఏస్తారు. అమర్‌దీప్ అన్న మంచిగా ఏస్తాడు. నైనిక మంచిగా ఏస్తుంది. నైనిక మంచి డాన్సర్ కాబట్టి ఇంక చెప్పబడలేదు. డాన్స్ ఇరగ తీసేస్తుంది. దాని గురించి చెప్పలేదు. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. ఎవరు, 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 ఎవరు? పేరు మిస్ అయినా మానస్ అన్న అండ్ సృష్టి వర్మ వీళ్ళిద్దరు. సృష్టి వర్మ వచ్చేసి మంచి డాన్సర్ కాబట్టి ఆమె కూడా అండ్ మానస్ కూడా ఇంకా మానస్ అన్న గురించి కూడా మనకి తెలిసిందే. మంచిగా ఎన్నో ప్రోగ్రామ్ లో చేసాం డాన్స్ రచ్చలేపేస్తాడు. వీళ్ళిద్దరు కూడా మంచిగా ఒక పేరు అని బాగా హైలైట్ అయ్యే పేరు అని చెప్పుకోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని ఇంకా మనకు 27th స్టార్ట్ అవుతుంది కాబట్టి 27th నాడు తెలుస్తుంది ఎవరు ఏ మాత్రం వేస్తారు ఏంటి అసలు ఈ షో ఎలా పోతుంది ఏంటి ఏం ఎంటర్టైన్మెంట్స్ పెడతారు ఓన్లీ డాన్సే పెడతారా లేకపోతే మధ్యలో ఆ డీలో డాన్స్ వేసే మధ్యలో మళ్ళీ ఒక కామెడీ స్క్రిప్ట్ కూడా పెడుతుంటారు కదా మనకి మధ్యలో వచ్చే కామెడీ అలా ఏమన్నా ఉంటుందా అసలు ఏంటి ఎలా నడుపుతారు వీటన్నిటి గురించి ఆ 27th అయితే మనకు తెలుస్తుంది. రీసెంట్ గానే ఒక ప్రోమో కూడా వదలడం జరిగింది అండ్ ప్రోమో కూడా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే హాట్ స్టార్ అంటున్నా యూట్యూబ్ లో ఉంటుంది అనమాట. బీబీ జోడి సీజన్ 2 అని కొడితే ఆ ప్రోమో వస్తుంది. రీసెంట్ గానే వీళ్ళు వచ్చి శేఖర్ మాస్టర్ ఎవరైతే శ్రీదేవి గారు అండ్ సదా గారు అండ్ వీళ్ళు వచ్చి దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరిగిందనమాట. లాస్ట్ ఫైనల్ రోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫైనల్ రోజు రావడం జరిగింది. ఇది నాకు తెలిసి ఖచ్చితంగా హైలైట్ అవుద్ది అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం 27th వచ్చాక. ఏదైతే ఆ ఎపిసోడ్స్ 27th నుంచి అయితే వస్తాయి. రివ్యూస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎపిసోడ్ గురించి రివ్యూస్ చెప్తాం. రివ్యూస్ అంటే అసలు ఎవరెవరు డాన్స్‌లు బాగేశారు, ఏంటి, ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బాగేసినా గాని ఏమైనా జడ్జెస్ రాంగ్‌గా చెప్పారా, కరెక్ట్‌గా చెప్పారా, అసలు ఏంటి వీటన్నిటి గురించి ఎవరు కామెడీ ఎలా చేశారు, అండ్ ఏమన్నా అప్డేట్స్ వచ్చినా వాటి గురించి ఎలిమినేట్ అప్డేట్‌లు గాని ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ మన ఛానెల్‌లో దిగిపోతుంది ఒక వీడియో. ఖచ్చితంగా వీటన్నిటి గురించి మాకు అప్డేట్స్ కావాలి, రివ్యూస్ కావాలి ఖచ్చితంగా అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసి పెట్టుకోండి. అండ్ ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే మీకు నేను చేసిన వీడియో తొందరగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఏమీ చేయలేదు. మీకోసం నేను ఎంతో హార్డ్ వర్క్ చేస్తాను. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకోసం ఒక వీడియో చేస్తాను. మీరు నా కోసం ఏమన్నా చేయాలి అనుకుంటే అది ఒక లైక్ అంతే. ఆ ఒక్క లైక్ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. మీరు ఆ లైక్ చేసి పెట్టుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు మీకోసం ఒక వీడియో నేను ఖచ్చితంగా చేస్తానే ఉంటాను. వస్తూనే ఉంటుంది. మీరు చూస్తూనే ఉండండి. ఎంటర్‌టైన్‌మెంట్ అవుతూనే ఉండండి. మీకోసం నేను ఏమన్నా చేస్తానన్నమాట. అది మొత్తానికైతే సీజన్ బాగా గట్టిగానే లాంచ్ అవ్వబోతుంది. మరి ఇది హైలైట్ అవుతుందా? ఎలా అవుతుంది? అసలు వీళ్ళు డాన్స్‌లు ఏమన్నా గిడవలు అవన్నీ ఉంటాయి కదా! ఇంగ షో అన్న తర్వాత అయన్నీ కామనే. లేకపోయినా వాళ్ళు కావాలనే సృష్టిస్తారు. ఎందుకంటే టీఆర్పీ రేట్ ఎలాగో అవన్నీ చేస్తుంటేనేగా మరి టీఆర్పీ రేట్ వాళ్ళకి అంతో ఎంతో వచ్చేది. వీటన్నిటి గురించి అన్నీ మాట్లాడుకుందాం. ఆ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి క్లియర్ కట్‌గా. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంతవరకు వీడియో ఓపికగా చూసినందుకు థాంక్ యూ సో మచ్. అండ్ జై హింద్.